స్టార్ట్ చేద్దాం. बहुत कम लोग आए थे आज. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. ఓకే, क्या हुआ? और एक बार షేర్ करेंगे, ठीक है? మరొకసారి షేర్ చేద్దాం. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటివరకు మనం ఏ విషయాలు నేర్చుకున్నాం అని అడిగితే సర్వనామం నేర్చుకున్నాం, అలాగే సహాయక క్రియ నేర్చుకున్నాం. సర్వనామం అలాగే వర్తమానకాలిక సహాయక క్రియ నేర్చుకున్నాం. అంటే ఏంటంటే సర్వనామం అంటే ఏంటి? నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు, అతను, ఇతను, ఆమె, ఈమె అని ఏదైతే తెలుగులో చెప్తామో, ఏవైతే ఐ, యూ, షీ, హీ, దే, ఓకే, వి అని ఇంగ్లీష్లో చెప్తామో, అలాగే హిందీలో వచ్చేసరికి ఏం చెప్తాం? మై, నేను, తూ, నువ్వు, చిన్నవాళ్ళైతే తుమ్, కొంత మర్యాదిస్తూ నువ్వు అని చెప్పడం. ఓకే, ఆప్, తమరు పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు. ఓకే, అలాగే వహ్, అతను. ఓకే, యహ్, ఇతను. వహ్ అంటే ఆమె, యహ్ ఈమె, వహ్ అది, యహ్ ఇది. ఓకే, అతడు, ఆమె, అది, ఇతడు, ఈమె, ఇది అని చెప్పాలనుకున్నప్పుడు అతడు, ఆమె, అది అంటే వహ్ అని, ఇతడు, ఈమె, ఇది అంటే యహ్ అని మనం చెప్తాము. ఓకే, అలాగే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు, వారు, ఆయన ఇలా చెప్పాలనుకున్నప్పుడు వే అని చెప్తాము. వే అంటే వాళ్ళు, అవి ఇలా చెప్పడానికి. వీళ్ళు, ఇవి అని దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది గురించి చెప్పడానికి ఏ అనేది యూజ్ చేస్తాం. ఏ అనే సర్వనామాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అలాగే మేము లేదా మనము అని చెప్పడానికి హిందీలో హమ్ అని యూజ్ చేస్తాం. హమ్. ఇవన్నీ మీరు వొకాబులరీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చేసాయి. ఓకే, వీటితో పాటు ఈ సర్వనామాలతో పాటు నేనున్నాను, నువ్వున్నావు, అతనున్నాడు, ఆమె ఉంది, వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పాలనుకున్నప్పుడు అంటే అతను ఇంట్లో ఉన్నాడు, ఆమె ఇంట్లో ఉంది, నేను ఇంట్లో ఉన్నాను, నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇలా ఎక్కడైనా ఒక ప్లేస్ గురించి కానీ లేదా మనం ఎలా ఉన్నామో చెప్పడానికి కానీ. ఓకే, మన స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం ఇంగ్లీష్లో, అంటే మన స్థితి అన్నమాట. మన స్థితి ఏంటి, మన ప్రస్తుత స్థితి ఏంటి, మన ప్రజెంట్ స్టేట్ ఏంటి అని చెప్పడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం? హో, హైలు యూజ్ చేస్తాం అన్నమాట. హూ అంటే ఉన్నాను అని అర్థం వస్తుంది, హో అంటే ఉన్నావు అని అర్థం వస్తుంది, హై అంటే ఉన్నాడు, ఉన్నది అని అర్థం వస్తుంది, హై అంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నావు అని ఉన్నారు, ఉన్నావు, ఉన్నాము అని అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా మనం హో, హైలు యూజ్ చేయొచ్చు అనమాట. వీటిని ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఆర్ అంటారు. అంటే ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం చెప్పడానికి. ఐ యామ్ ఇన్ క్లాస్, నేను క్లాస్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ విశాఖపట్నం, నేను విశాఖపట్నంలో. ఐఎమ్ హ్యాపీ, నేను బాగున్నాను అని ఎలా అయితే యామ్, ఈజ్, ఆర్తో చెప్తాం. హీ ఈజ్ హ్యాపీ, అతను హ్యాపీగా ఉన్నాడు. దిస్ ఈజ్ ఫోన్, ఇది ఫోను. దట్స్ ఎ క్యాట్, అదొక పిల్లి. ఇలా యామ్, ఈజ్, ఆర్లు ఎలాగైతే ఇంగ్లీష్లో యూజ్ చేసి చెప్తాం, అలాగే హిందీలో హో, హైలు యూజ్ చేస్తాం. మై హూ, ఐ యామ్. ఓకే, తుమ్ హో, యూ ఆర్. ఓకే, దే ఆర్, వే హే. ఇలా ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఈ సర్వనామం అలాగే సహాయక క్రియలు, వర్తమానకాలిక సహాయక క్రియలు, ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వెల్ డన్. ఇంతవరకు ఎవరికి ఏ డౌట్స్ లేవని అనుకుంటాను నేను. ఓకే, ఎవరైతే క్లాసెస్ డే 1 నుంచి అటెండ్ అయ్యారో మీకు ఎటువంటి డౌట్స్ లేవనుకుంటాను. ఎవరైతే డే 1 నుంచి క్లాసెస్ మిస్ అయినా, ఓకే, లేదా రీసెంట్గా జాయిన్ అయినా, ఇంకా అడ్మిషన్స్ ఇంకా ఈరోజుతో ఆపేస్తున్నాం జనరల్గా. ఇంక ఈరోజు తర్వాత ఇంకెవరిని జాయిన్ చేసుకునే కాన్సెప్ట్ ఉండదు. అలాగే మీరందరూ కూడా కంపల్సరీ మేము పంపించిన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీకు ఈ టూల్స్, తర్వాత క్లాసెస్ బటన్స్, తర్వాత రూల్స్, కండిషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇన్స్టిట్యూట్ నుంచి. క్లాస్లో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే క్లాసెస్ గురించి మీరు వీటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చదవండి. అందరూ చదవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఒకసారి అందరూ చదవండి అది డెఫినెట్గా. ఓకే, మీకు క్లాసెస్ బటన్స్ తర్వాత ఉంటాయి అన్నమాట. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఓకే, బాగుంది. సో ఫైనల్గా అంత క్లియర్ అండి. ఇప్పటివరకు అయితే క్లియరా? ఏవైతే మనం నేర్చుకున్న సర్వనామం అలాగే సహాయక క్రియ వీటి గురించి ఐడియా వచ్చిందా? అలాగే ఈ నియం అంటే అచ్చా, అచ్చే, అచ్చి, బడా, బడే, బడి, కైసా, కైసే, కైసి ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు క్లారిటీ ఉందా లేదా? క్లియర్ అయితే కనుక క్లియర్ అని టైప్ చేయండి. డౌట్ ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీ డౌట్ క్లియర్ చేసి ముందుకెళ్తాను. ఎందుకంటే ఈరోజు మనం కొత్త టాపిక్ వెళ్ళబోతున్నాం మనం. ఓకేనా? కాబట్టి ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ పైన క్లారిటీ ఉంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు అనమాట. అలా క్లారిటీ లేదు, డౌట్ ఉన్న వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. లేదా క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. ఓకే,
ఇంతమందిలో మనం డౌట్ అడిగితే డౌట్ అడగడం అని ఎవరైనా అలాంటి సందేహాలు అనుమానాలు ఏమక్కర్లేదు. మీరు హ్యాపీగా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే, ఎస్ ఓకే. మనస్ఫూర్తిగా అందరూ క్లియర్ అయితేనే క్లియర్ అని పెట్టండి. ఓకే, లేకపోతే డౌట్ ఉంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు సమ్ వాట్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు లేదా? ఓకే, ఎస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అని చెప్తున్నారు. ఓకే, ఎవరికి కూడా ఎటువంటి డౌట్స్ లేవు. వెల్ డన్. ఓకే, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం అంటే, నేను ప్రస్తుతం ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, లేకపోతే ఎవరైనా ప్రస్తుతం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పడం కోసం మనం ఈ హూ, హో, హై, హైలు యూజ్ చేసాం కదా. ఇంతవరకు క్లియర్. మరి మన గత స్థితి అంటే ఏంటి? పాస్ట్ స్టేట్ అనమాట. ఓకే, పాస్ట్ స్టేట్ అంటే మన గత స్థితి. ఈ గత స్థితి గురించి ఎలా చెప్తాం హిందీలో అంటే, నేను నిన్న ఎక్కడున్నాను, ఓకే, నేను నిన్న ఎలా ఉన్నాను. అర్థమైందా మీకు? నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, లేకపోతే ఇంతకుముందు నేనేంటి అర్థమైందా? సో అలా మనం టైంని బట్టి మారుతూ ఉంటాం, అంతే కదా. మన స్టేట్ అనేది మనం మారుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఒకప్పుడు మనం అందరం ఒక స్కూల్లోనో కాలేజీలోనో స్టూడెంట్స్, అంతే కదా. ఇప్పుడు ఏమైందంటే మన లైఫ్లో సెటిల్ అయ్యాం. మనం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంది. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు లాయర్, ఒకళ్ళు టీచర్, ఇలా మనకంటూ ఒక అకౌంటెంట్, ఇలా చాలామంది ఉన్నాం. ఓకే, కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంది ఇప్పుడు. కానీ మనం అందరం ఒకప్పుడు ఏంటి? స్టూడెంట్స్, అంతే కదా. అలా మన ప్రొఫెషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని. అర్థమైంది? ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు, ఇప్పుడు ఏదో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్. అర్థమైందా? అలా ఏంటంటే మనం ఒకప్పుడు ఏంటి అనేది చెప్పడానికి ఏం చెప్పాలి, ఇప్పుడు ఏంటి చెప్పడం మనకు తెలుసు. మే టీచర్ హో, నేను ఇప్పుడు టీచర్ని, మరి ఇంతకుముందు ఏంటి నేను? అర్థమైందా? ఇంతకుముందు ఏంటి అనేది చెప్పడం కోసమే మనం ఏం యూజ్ చేస్తామంటే, చూడండి, పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే భూతకాలిక సహాయక క్రియలు ఉపయోగిస్తాం అనమాట. భూతకాలిక సహాయక క్రియయే అంటాం. ఓకే, ఆల్రెడీ వొకాబులరీ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఎక్కువ వర్డ్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇవి వచ్చే ఉంటాయి ఆల్రెడీ. ఏంటవి అంటే, జస్ట్ ఎ మినిట్, చూడండి ఏంటండి ఇవి అంటే, థా, ఓకే, థే, ఓకే, థీ, థా, థే, థీ అనమాట. ఏంటివి? థా, థే, థీ. ఓకే, తెలుగులో చూసినట్టయితే మనం ఎలా పలకాలి వీటిని? రెండవ థా, ఇది రెండవ తాత్తాల్లో రెండవ థా అనమాట. థా, ఓకే, థే, ఓకే, అలాగే థీ, థా, థే, థీలు. దీన్ని ఒత్తి పలకాలి. ఓకే, లైట్గా కాదు, ఒత్తి పలకాలి. థా, థే, థీ అని చెప్తాం అనమాట. ఈ మూడింటిని చూడగానే మీకు మళ్ళీ ఏం గుర్తొచ్చింది అంటే, ఆ, ఏ, ఈ, ఆయేలు గుర్తొచ్చాయి మీకు, అంతే కదా. చూడండి, థా అనే దాంట్లో థా అనేది ఏ సౌండ్తో ఎండ్ అవుతుంది? ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది. తే అనే పదం ఏ సౌండ్తో ఎండ్ అవుతుంది? ఏ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది. ఈ థీ అనేది దేంతో ఎండ్ అవుతుంది అంటే ఈ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది కదా. థా, తే, తి, ఆ, ఏ, ఈ. సరిపోయిందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఆ, ఏ, ఈ నియమం అనే కాన్సెప్ట్ సీన్లోకి వచ్చిందనమాట. ఎప్పుడు థా యూజ్ చేయాలి, ఎప్పుడు థే యూజ్ చేయాలి, ఎప్పుడు థీ యూజ్ చేయాలి. ఇంతకుముందు ఎలాగైతే మనం అచ్చా, అచ్చే, అచ్చి, బడా, బడే, బడి, కైసా, కైసే, కైసి, చోటా, చోటే, చోటి. ఓకే, సో ఇలాంటివి ఏవైతే మనం పదాలు యూజ్ చేసామో, అలాగే ఇక్కడ మనకి థా, థే, థీలు ఉన్నాయి. ఇది ఎవరితో యూజ్ చేయాలి, ఎవరికి యూజ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, ఎందుకంటే మీకు అచ్చా ఎక్కడ యూజ్ చేయాలి తెలుసు, అచ్చే ఎక్కడ యూజ్ చేయాలి తెలుసు, అచ్చి ఎవరికి యూజ్ చేయాలి తెలుసు. అలాగే సేమ్ వేలో థా, తే, తీలు యూజ్ చేస్తాం అనమాట. ఓకే, మరొక్కసారి చూద్దాం. ఇప్పుడు థా అనేది ఆ అనే సౌండ్తో ఎండ్ అవుతుంది కదా. ఈ ఆ అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలు ఏవైనా కూడా మనం ఒక పురుషుడు గురించి మాట్లాడేటప్పుడు, పురుషుడు అంటే ఎవరు? మ్యాస్కులైన్ జెండర్ సింగులర్. ఓకే, పుంలింగ ఏకవచనం అంటాం. అంటే ఒక జెంట్ ఒక్కడి కోసం చెప్పేటప్పుడు మనం ఆ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అర్థమైందా? మరి ఏ ఎప్పుడు యూజ్ చేస్తామండి అంటే, ఎక్కువ మంది జెంట్స్ గురించి మాట్లాడుతున్నా, ఓకే, లేదా ఒకే జెంట్, ఒకే పర్సన్, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, నాన్నగారు, గురువు గారు, ఇలాంటివి అన్నమాట. అర్థమైందా? సో ఫాదర్ కానీ, టీచర్ కానీ, ఇలా సొసైటీలో వాల్యూ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం మనం, అలాంటి పర్సన్ గురించి మాట్లాడుతున్నా. లేదనుకుంటే లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్లో ఉన్న వీళ్ళ గురించి మాట్లాడుతాం. అర్థమైందా మీకు? ఓకే, సో వీళ్ళ గురించి మాట్లాడుతున్నా.
కాంబినేషన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మీరందరూ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మీరు లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీ అందరి గురించి మనం మాట్లాడాలనుకోండి. ఓకే, మీ అందరి గురించి మీరందరూ ఏదో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట. గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని అక్కడ కలిశారు. కలిస్తే నేను కూడా వచ్చాను నేను కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను ఆ ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంటే నా ఫ్రెండ్ ఎవరో కలిసి ఎవరండి వాళ్ళందరూ అని అడిగాడు అనమాట. అడిగితే నేను ఏమంటాను, వాళ్ళందరూ నా స్టూడెంట్స్. ఎప్పుడు నా దగ్గర నేను హిందీ టీచ్ చేసేటప్పుడు వాళ్ళందరూ నా స్టూడెంట్స్. సో ఈ మళ్ళీ గెట్ టుగెదర్ వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు ఈరోజు. సో వాళ్ళందరూ కలిసారు, నన్ను కూడా ఇన్వైట్ చేశాను, నేను కూడా వచ్చానని చెప్పేటప్పుడు వీళ్ళందరూ నా స్టూడెంట్స్. ఓకే, ఏ సబ్ అంటే వీళ్ళందరూ, వీళ్ళు, సబ్ అందరూ. ఓకే, నా స్టూడెంట్స్. ఎప్పుడు ఇప్పుడా కాదు. ఓకే, అయిపోయింది, అది కోర్స్ అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక గెట్ టుగెదర్ కండక్ట్ చేసుకున్నారన్నమాట. అప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో అప్పుడు ఏమంటారంటే వాళ్ళు నా స్టూడెంట్స్ అయి ఉండినారు అని చెప్తాను. మీలో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి, అదే మిక్స్డ్ జెండర్ ఉంది కాబట్టి ఇక్కడ థే అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ వే సబ్ వాళ్ళందరూ మేరే నా యొక్క ఛాత్ర అంటే విద్యార్థులు అనమాట. ఓకే, ఛాత్ర ఏమని యూజ్ చేస్తాను, థే అని యూజ్ చేస్తాను. అర్థమైందా? థే అని యూజ్ చేస్తాను, ఎందుకంటే మీలో జెంట్స్ లేడీస్ అందరూ కాంబినేషన్. ఓకే, కంబైన్డ్గా ఉన్నారు. ఓన్లీ జెంట్సే ఉన్నా కూడా, ఎక్కువ మంది ఉన్నా కూడా ఏమంటాను, వే మేరే ఛాత్ర థే, వాళ్ళు నా విద్యార్థులు అని చెప్తాను. విద్యార్థులు అయి ఉండినారు, దే వర్ మై స్టూడెంట్స్ అంటాను. దే ఆర్ కాదనమాట. అక్కడ ఏమంటాను, ఇప్పుడు స్టూడెంట్ అయితే కనుక వాళ్ళు నా స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరైనా క్లాస్కి వచ్చి వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ అంటే ఏంటో తెలియదు అనమాట. ఎవరండి వాళ్ళందరూ, వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి, వాళ్ళందరూ ఎవరైనా అడిగితే వాళ్ళు నా స్టూడెంట్స్ అని ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమంటాను, వే వాళ్ళు, మేరే నా యొక్క, ఛాత్ర హే అంటాను, వాళ్ళు నా స్టూడెంట్స్ అంటాను. అర్థమైందా? ఇప్పుడు గురించి అడిగితే ఛాత్ర హే డాట్ అని హై యూజ్ చేస్తాం. మరి ఎప్పుడో కోర్స్ అయిపోయింది, మీరు నాకు ఇప్పుడు స్టూడెంట్స్ కాదు, అప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తాను, వాళ్ళు నా స్టూడెంట్స్ అయి ఉన్నారు, దే వర్ మై స్టూడెంట్స్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలి, థే యూజ్ చేయాలి. అర్థమైందా? ఎవరో ఒకే పర్సన్, మీలో ఎవరో ఒకే పర్సన్ అనమాట నాకు దారిలో కనిపించి మీరు మాట్లాడుతున్నారు, సార్ నేను యాక్చువల్గా మీ క్లాస్లో జాయిన్ అయ్యానండి, మీరెవరు నాకు కనిపించరు కాబట్టి నేను ఎవరిని వీడియోస్ ఆన్ చేయమని చెప్పను, ఎందుకంటే మీలో అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఓకే, పొలిటీషియన్స్ ఉంటారు, ఇలా హైయర్ క్యాడర్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీ వీడియోస్ ఆన్ చేయడం మీరు ఎందుకు ఫ్లెక్సిబుల్గా ఎవరు ఫీల్ అవ్వరు. ఓకే, హోమ్ మేకర్స్ ఉంటారు. సో ఇలా ఏంటంటే ఇంట్లో వీడియో ఆన్ చేయడం అనేది అంత నేను అడగను, మీరు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఓకే, స్పెషల్గా మళ్ళీ దానికోసం ఒక సెపరేట్ రూమ్లోకి వచ్చి కూర్చొని క్లాస్ వినడం అంటే అది మీ పనులను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను కూడా మిమ్మల్ని వీడియోస్ ఆన్ చేయమని చెప్పాను అనమాట. కాకపోతే సో మీరు సిన్సియర్గా అటెండ్ క్లాస్లోనే ఉంటారని ఉద్దేశంతో. అర్థమైందా? మీరు వీడియో ఆన్ చేయకపోయినా కూడా మీరు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారని. అంతే తప్పేసి వీడియో ఆఫ్లో ఉందని చెప్పి మీరు అటు ఇటు పనులు చేసుకున్నారంటే అది మళ్ళీ మిస్యూజ్ అవుతుంది నేను ఇచ్చిన ప్రైవసీ. కాబట్టి దయచేసి వీడియోస్ ఆఫ్ చేసి ఉన్నా కూడా అలర్ట్గా ఉండండి. ఓకే, క్లాస్ దగ్గరే ఉండండి, మిమ్మల్ని ఎవరు చూడకపోతున్నా కూడా. ఓకే, సో చూడండి ఇక్కడ ఎవరో అలా ఒక స్టూడెంట్ నన్ను దారిలో కలిసినప్పుడు, సార్ నేను మీ స్టూడెంట్ నుండి పలానా బ్యాచ్ అని చెప్పాడు అనమాట. ఆయన చెప్తే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఎవరో వచ్చి అడిగారనమాట, ఎవరండా అబ్బాయి అని అడిగాడు. నన్ను అడిగితే నాకు తెలిసిన ఎవరు అడిగితే నేను ఏమంటాను, అతను నా స్టూడెంట్ అయి ఉండినాడు ఇంతకుముందు. ఎప్పుడు? ఒకప్పుడు. అర్థమైందా మీకు? ఒకప్పుడు. ఓకే, ఇంతకుముందు అతను నా స్టూడెంట్ మాట్లాడుతుందని చెప్తాను అనమాట. అప్పుడు స్టూడెంట్ థా, ఒక మేరా ఛాత్ర థా ఒకప్పుడు. అది ఇప్పుడు ఇంకా కోర్సులో ఉన్నారు, మీరు కోర్సులో ఉన్నారు. సో ఏం చెప్తాను, ఛాత్ర హే. ఇప్పుడు స్టూడెంట్ అయితే ఛాత్ర హే. మీ కోర్స్ అయిపోయింది, ఒకప్పుడు మీరు నా స్టూడెంట్, ఛాత్ర థా. ఒక్కళ్ళ గురించి మాట్లాడేటప్పుడు పురుషుడైతే థా అంటాను, వహ మేరా ఛాత్ర థా, అతను నా యొక్క స్టూడెంట్. అర్థమైందా? అలా ఎక్కువ మంది అయితే వే మేరే ఛాత్ర థే. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థులై ఉండినారు, దే వర్ మై స్టూడెంట్, హీ వాజ్ మై స్టూడెంట్, దే వర్ మై స్టూడెంట్స్. వర్ అన్నప్పుడు థే యూజ్ చేస్తారు, వజ్ అన్నప్పుడు థా యూజ్ చేస్తారు. అర్థమైందా? ఒకవేళ లేడీ మీలో ఎవరో, మేడం సార్ నేను రీసెంట్గా మా అబ్బాయి యాన్యువల్ డే జరిగిందనమాట. యాన్యువల్ డే జరిగితే మీ సీనియర్ బ్యాచ్లో ఉన్న ఒక మేడం యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి కూడా అదే స్కూల్లో చదువుతున్నారండి. నాకు తెలియదు, అది మిమ్మల్ని ఎవరు నేను చూడండి కాబట్టి నాకు తెలియదు మీరు ఎవరు. కాబట్టి మేడం సడన్గా వాళ్ళ అబ్బాయిని పంపించి మా మమ్మీ మీ స్టూడెంట్ అంట, అక్కడ ఉన్నారు మేడం అని చెప్తే ఆవిడ హాయ్ చెప్పారు, మళ్ళీ దగ్గరికి వచ్చి మాట్లాడారు.
సో అలా మీలో ఎవరో వచ్చి నాతో మాట్లాడిన తర్వాత సో నన్ను అడిగారు ఎవరో, సరే ఆవిడ ఎవరండి అని అడిగారు. అడిగితే నేనేం చెప్తాను, వహ్ మేరీ ఛాత్ర థీ, ఆవిడ నా స్టూడెంట్ అయి ఉండినారు. ఆవిడ బ్యాచ్ ఇంకా రన్ అవుతుంది, 57th బ్యాచ్, మార్నింగ్ బ్యాచ్ అనమాట. సో ఇప్పుడు ఆవిడ చదువుతుంది కాబట్టి ఇంకా నా దగ్గర ఏం చెప్తాను నేను, వహ్ మేరీ ఛాత్రా, ఎందుకంటే లేడీ కదా, ఏమంటాం ఛాత్ర అంటాం. ఛాత్ర అంటే విద్యార్థిని. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఛాత్రా ఆ అని దీర్ఘమిస్తే విద్యార్థిని అని అర్థం అనమాట. ఓకే, వహ్ ఆమె, మేరీ నా యొక్క, ఛాత్ర హై ఇప్పుడు బ్యాచ్ ఇంకా ఆవిడ బ్యాచ్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి స్వప్న గారు అంటే ఆవిడ పేరు యాక్చువల్గా. సో ఛాత్ర హై ఇప్పుడు ఆవిడ నా స్టూడెంట్. ఓకే, సో అలా చెప్తాం. అదే ఆ స్వప్న గారు ఈ బ్యాచ్ అయిపోయింది. ఓకే, అయిపోయింది, ఆవిడ బ్యాచ్ అయిపోయింది, ఆవిడ నా స్టూడెంట్, ఒకప్పుడు స్టూడెంట్. అప్పుడు ఏం చెప్తాం, ఛాత్ర థీ. ఓకే, ఛాత్ర థీ అంటాం అనమాట. ఓకే, సో అలా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ తాతేతీలు ఎప్పుడు యూజ్ చేస్తాం, లాస్ట్ సెషన్స్లో మనం చెప్పుకున్న హూ హై హెల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది కంప్లీట్గా క్లారిటీ వచ్చిందా? మన గురించి మనం చెప్పుకున్నా, ఎవరి గురించి అయినా చెప్పాలనుకున్నా, ప్రస్తుత స్థితి చెప్పాలనుకున్నప్పుడు హూ హై హై, గత స్థితి చెప్పాలనుకున్నప్పుడు థా థే థీ. చూడండి, క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. ఎస్, క్లియర్ అంటే క్లియర్ అని టైప్ చేయండి. అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేసి మీరు డౌట్ అడగండి. ఓకే, ఎప్పుడు థా యూజ్ చేయాలి, ఎప్పుడు థే యూజ్ చేయాలి, ఎప్పుడు థీ యూజ్ చేయాలి, క్లియరా కదా? క్లియర్ కాకపోయినా ఇబ్బంది లేదు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీ డౌట్ ఏంటో క్లియర్గా అడగండి. అడగాల్సిన బాధ్యత మీదే, నాకు చెప్పాల్సిన బాధ్యత నాది. ఎస్, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి, డౌటా? Can you please repeat again, please? Which one, sir? One more time. The three of them. Can you give me one examples? Sure, sir, sure. Yeah. Okay. He was my student. Actually, he is not my student now. He was my student already. His course is completed. So, if I want to say somebody that he was my student, okay, I can use this tha because he means that is the subject is masculine gender singular. So when the subject is masculine gender singular, so we need to use tha there. Okay, sir. Okay, you are clear up to here, right? Yes, I am. Yes. Then the means it ends with the sound a. Okay, it is used for the masculine gender plural, as well as when we are giving respect to somebody, even though he is it is singular, so we have to use the to him. Okay, he is my. If somebody asks you about me, you can say like this. Okay, he was my teacher. In Hindi, with respect, we can say like this. Ve means respect form, right? Yes, formal form. Ve, mere. Okay, adhyapak the, he was my teacher. Not now. Actually, your course is completed. So after that, after some time, somebody is asking you that who is he? Then you can say that he was my teacher once upon a time. Okay, like that. For the mixed gender, some people are there. Okay, you are asking me who are there. Okay, then I can say like this. They were my students. Once upon a time, they were my students. Okay, so ve mere chhatr the. Okay, then the means for the feminine gender singular and feminine gender plural. Okay, vah meri chhatra thi, she was my student. Okay, they were my students, female. All are female in gender, so that I can say that they were my students. Ve meri chhatra thi. Chhatraye means students, plural. Okay, chhatraye thi. Clear, sir? Yes, sir. Thank you. Yes. Okay, Manjula Reddy garu, please చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇక్కడ వే సబ్ మేరే ఛాత్ర థే. సో ఇక్కడ ఏమో వహ్ మేరీ ఛాత్ర థీ. మేరే ఎప్పుడు వస్తుంది? మేరీ లేదు, ఇంకా మనకి ఆ టాపిక్ ఇంకా కవర్ అవ్వలేదు. యాక్చువల్గా చెప్తాను నెక్స్ట్. ఓకే సార్. ఇప్పుడు థాతేతి వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆ మేరీ అని నేను ఏదైతే చెప్పానో
అవి వాటి గురించి నేను నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, విత్ ఇన్ నో టైం. వెంటనే నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సిమిలర్గా ఉంటాయి రెండు కూడా, కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, అప్ టు థాతేతి అందరూ క్లియర్ కదండి. థాతేతి వరకు అందరూ క్లియర్. ఎక్కడ థా యూజ్ చేయాలి, ఎక్కడ తే యూజ్ చేయాలి, ఎక్కడ తీ యూజ్ చేయాలి. ఓకే, వెల్ డన్. ఓకే, ఛాత్ర అంటే స్టూడెంట్ అనమాట, సారీ లేడీ స్టూడెంట్. ఓకే, ఛాత్ర అంటే లేడీ స్టూడెంట్, ఛాత్ర అంటే జెంట్. ఎస్, భాస్కర్ గారు చెప్పండి సార్. భాస్కర్ కే సార్, అది నిన్న నువ్వు అక్కడ ఉన్నావు అన్నదాన్ని ఎలా చెప్తారు? వెరీ గుడ్, నిన్న నువ్వు అక్కడ ఉన్నావు. వెరీ గుడ్, వెల్ డన్. మంచి డౌట్ అడిగారండి. చూడండి, ఇలాంటి డౌట్స్ కోసమే నేను డౌట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తాను అన్నమాట యాక్చువల్గా. సో సార్ అడిగారు చూడండి, నిన్న నువ్వు ఎక్కడున్నావు, వేర్ వర్ యూ ఎస్టర్డే. ఓకే, వేర్ వర్ యూ ఎస్టర్డే. ప్లీజ్ అందరూ కూడా మైక్స్ ఆఫ్ చేయండి, ప్లీజ్ మైక్స్ ఆఫ్ చేయండి. నేను మళ్ళీ పిలుస్తాను, మీరు హ్యాండ్ రైజ్ చేయండి అండి. ఏ డౌట్ ఉన్నా కూడా నేను మీ నేమ్స్ ఇక్కడ నోటిఫికేషన్స్లో వస్తాయి నాకు. సో వెంటనే ఆ ఆర్డర్లో మీ నేమ్ కూడా పిలుస్తాను నేను. ఓకే, ఎస్. చూడండి, నిన్న నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు సార్ యాక్చువల్గా. వేర్ వర్ యూ ఎస్టర్డే. ఓకే, మైక్స్ ఆఫ్ చేయాలండి ప్లీజ్. ఓకే, చూడండి, నిన్న నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకున్నప్పుడు కల్ అంటే నిన్న. ఓకే, తుమ్ అంటే నువ్వు. ఓకే, తుమ్. ఎక్కడ అంటే కహా అంటే ఎక్కడ. ఓకే, ఇక్కడ సార్ అడిగిన దాంట్లో ఆయనకి తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలియదు, కానీ చాలా మంచి లాజిక్ అడిగారు ఆయన. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా తుమ్ వచ్చినప్పుడు అవతల పర్సన్ జెంట్ అయినా కూడా ఒక్కడైనా కూడా జెంటు ఒక్కడైతే ఏం అడగాలి, ఏం యూజ్ చేయాలని చెప్పాను మనం, థా యూజ్ చేయాలని చెప్పాం కదా. ఓన్లీ తుమ్ వచ్చినప్పుడు మాత్రం ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందన్నమాట. అదేంటి అంటే చూడండి, తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా జెంట్ అయితే థే యూజ్ చేయాలి. ఓకే, కల్ తుమ్ కహా థే, ఈవెన్ దో ఇట్ ఈస్ masculine gender singular, with tum if it is male in gender, so we have to use the. మనం థే అనే ఈ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు జెంట్ ఒకడైతే, మరి లేడీ అయితే తుమ్ వచ్చినా ఏం వచ్చినా మనకు అనవసరం. లేడీ అనేటప్పటికి ఆటోమేటిక్గా థీ యూజ్ చేస్తాం. అర్థమైందా? కల్ తుమ్ కహా థీ, అమ్మాయి అయితే కనుక, అటుపక్క లేడీ అయితే కనుక నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకున్నప్పుడు కల్ నిన్న, తుమ్ నువ్వు, కహా ఎక్కడ, థీ ఉండి ఉన్నావు. ఓకే, ఆప్ వచ్చినప్పుడు మీరు గౌరవిస్తున్నారు కాబట్టి థే యూజ్ చేస్తారు సార్. ఆప్ కల్ కహా థే, మీరు నిన్న ఎక్కడున్నారు. ఓకే, అదే లేడీ అయితే ఆప్ కల్ కహా థీ, మీరు నేను ఎక్కడున్నారు. లేడీ అయితే రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా థీనే. ఓకే, జెంట్ అయితే రెస్పెక్ట్ ఇవ్వకపోతే థా, రెస్పెక్ట్ ఇస్తుంటే థే. ఓకే, తుమ్ వచ్చినప్పుడు మాత్రం రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా థేనే యూజ్ చేయాలి. తుమ్ వచ్చినప్పుడు మాత్రం రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా థేనే యూజ్ చేయాలి. ఓకేనా? అలా అనమాట. ఓకే, క్లియర్. నేను ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ తెలుగులో అడుగుతాను, మీరు వాటిని హిందీలో ఈ థాతేతిలు యూజ్ చేసి టైప్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, చూడండి, దేవసేన నిన్న కాలేజీలో ఉంది. నిన్న దేవసేన కనిపించలేదండి సార్, ఎక్కడ ఉందని అడిగితే నిన్న కాలేజీకి వెళ్ళిందండి, కాలేజీలో ఉందని చెప్పాను. చెప్పండి, అది చెప్తారు. దేవసేన నిన్న కాలేజీలో ఉంది. ఓకే, దేవసేన కల్ కాలేజీ మే థీ. వెళ్ళండి, టైప్ చేయండి. లేదనుకుంటే ఒక పేపర్ మీద రాయండి. ఓకే, అంటే మీరు చెప్తే ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా చెప్పడం మొదలు పెడతారు అన్నమాట. అప్పుడు అందరూ చెప్తే ఏం అర్థం కాదు. అందు గురించి టైప్ చేయమండి, అంతకు మించి ఏం కాదు. మీరు చెప్తూ టైప్ చేయండి. ఓకే, చూడండి, మంజులారెడ్డి గారు ఏమైనా డౌట్ ఉందా మేడం? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సారీ సార్, బై మిస్టేక్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ అమ్మ అని చెప్పేసి ఉంది ఇక్కడ, నేమ్ లేదు. సార్ 2 days 2 ladies ఉంటే సార్ టీ యూస్ చేయాలా? ఓకే, ఎక్కువ మంది లేడీస్ ఉంటే వెరీ గుడ్. ఎక్కువ మంది లేడీస్ ఉంటే మరి ఏం యూజ్ చేయాలంటే థీనే యూజ్ చేస్తాం. అయితే గ్రామటికల్గా దీనికి ఇంకొకటి కూడా ఉందన్నమాట. అదేంటంటే చూడండి, ఎక్కువ మంది లేడీస్ ఉంటే ఈ థీ పైన రాసేటప్పుడు మాత్రం డాట్ వస్తుంది. ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ థీ రెండు ఒకేలా ఉంటాయి. అర్థమైందా మీకు? ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ గ్రామటికల్గా మీరు రాసేటప్పుడు మాత్రం ఏంటంటే పైన డాట్ పెడతారన్నమాట, థీ. అప్పుడు ఏమవుతుంది ఇది? ఓకే, ఎక్కువ మంది లేడీస్ గురించి మాట్లాడినట్టుగా అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఇది ఓన్లీ రిటర్న్లోనే కనిపిస్తుంది ఆ డాట్. పలికేటప్పుడు ఈ థీ ఒకేలా ఉంటాయన్నమాట, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, దేవసేన కల్ కాలేజ్ మే థీ. ఓకే,
స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు. ఏది స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు. ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు, నిన్న న్యూయార్క్లో ఉన్నాడు. ఓకే, మధ్యాహ్నం గెంతుకుంటూ వచ్చాడు అనమాట. ఓకే, స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ కల్ న్యూయార్క్ మే ఏమన్నారు? పురుషుడు కాబట్టి ఏమన్నారు? థా అనాలి. ఏ కేటగిరీకి వస్తాడు? ఈ కేటగిరీకి వస్తాడు. ఎక్కడ ఉన్నాడు? ఓకే, ఈ కేటగిరీకి వస్తాడు అన్నమాట. చూడండి, థా థా ఈ కేటగిరీకి వస్తాడు. ఓకే, అదే దేవసేన ఏ కేటగిరీకి వెళ్తుంది? ఓకే, ఈ కేటగిరీకి వెళ్తుంది. వేర్ ఈజ్ ద థీ? ఓకే, ఇక్కడ ఈ కేటగిరీకి వస్తుంది. ఓకే, స్పైడర్ మ్యాన్ థా, దేవసేన థీ. ఒకవేళ స్పైడర్ మ్యాన్ దేవసేన నిన్న అలా పార్క్కి వెళ్ళారన్నమాట నడుచుకుంటూ. ఓకే, అప్పుడేమంటారు? స్పైడర్ మ్యాన్ और దేవసేన కల్ పార్క్ మే థే, ఈ కేటగిరీకి వస్తారు. ఓకే, స్పైడర్ మ్యాన్ థా, దేవసేన థీ. ఓకే, స్పైడర్ మ్యాన్ దేవసేన థే, ఈ కేటగిరీకి వస్తారనమాట. అర్థమైందా? ఓకే, అంతే. సార్ ఒక పురుషుడు వస్తే తే అని చెప్పారు కదా సార్. ఏమండి? ఒక మేల్ వస్తే తే యూజ్ చేయాలని చెప్పారు కదా. రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ గారు అని రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకోండి. స్పైడర్ మ్యాన్ గారు నిన్న న్యూయార్క్లో ఉన్నారని స్పైడర్ మ్యాన్ రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకోండి. అప్పుడు స్పైడర్ మ్యాన్ జీ కల్ న్యూయార్క్ మే థే, స్పైడర్ మ్యాన్ జీ అని రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు. రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు థే, రెస్పెక్ట్ ఇవ్వకుండా స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు థా. ఓకే, నిన్న మొన్న ఎప్పుడైనా కూడా గతంలో ఓకే, స్పైడర్ మ్యాన్ నిన్న న్యూయార్క్లో ఉన్నాడు అంటే థా, స్పైడర్ మ్యాన్ గారు న్యూయార్క్లో ఉండి ఉన్నారు అంటే థే. అర్థమైందా? ఓకే, దేవసేనకి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా థీనే యూజ్ చేస్తాం. అర్థమైందా? దేవసేన కల్ న్యూయార్క్ మే థీ. ఓకే, దేవసేన జీ కల్ న్యూయార్క్ మే థీ. అర్థమైందా? ఓకే, క్లియర్ ఎంతవరకు? వెల్ డన్. ఓకే, చెప్పండి. ఫోను ఇంతకు ముందు టేబుల్ మీద ఉంది. ఎవరో వచ్చి అడిగారు, మేడం ఫోన్ చూసావా అని అడిగారు. మీరు చూసినప్పుడు ఇంతకుముందు చూసారు మీరు, ఎక్కడుంది? అది టేబుల్ మీద ఉందన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు చెప్పాలి, ఫోన్ ఇంతకు ముందు టేబుల్ మీద ఉండి ఉన్నది. ఓకే, మొబైల్ వాజ్ దేర్ ఆన్ ద టేబుల్. నాట్ నౌ. వాజ్ దేర్ ఆన్ ద టేబుల్. మొబైల్ వాజ్ దేర్ ఆన్ ద టేబుల్. ఎలా చెప్తారు? ఓకే సార్, టేబుల్ హిందీలో ఏమంటారు సార్? మేజ్ అంటారు. ఓకే, లేదనుకుంటే టేబుల్ అని టైప్ చేసండి, ఏం ఇబ్బంది లేదు. ఓకే, టేబుల్ అని టైప్ చేసండి, ఏం ఇబ్బంది లేదు. ఓకే, మొబైల్. ఓకే, ఇంతకు ముందు అని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇస్కే పెహలే. మొబైల్ ఇస్కే పెహలే. మేడం యాక్చువల్గా మీరు మైక్ ఆఫ్ చేయట్లేదండి మీరు. మొబైల్ ఇస్కే పెహలే. ఓకే, మేజ్ పర్ థా. ఇక్కడ మొబైల్ స్త్రీలింగ పుల్లింగ ఇదంతా ఈ హెడేక్ అంతా మనం పెట్టుకుంటే కష్టం. ఓకేనా? సింపుల్గా థా అని చెప్పేసండి అంతే. ఓకే, ఛార్జర్ ఎక్కడుందని వెతుక్కుంటున్నారు ఎవరో? చెప్పండి. ఇప్పుడు ఛార్జరు ఆ గదిలో ఉంది. ఆ గదిలో ఉండి ఉన్నది, ఇప్పుడు కాదు, ఇంతకుముందు మనం చూసినప్పుడు గదిలో ఉంది. ఛార్జర్ ఆ గదిలో ఉంది. ఓకే, ఛార్జర్ ఆ గదిలో ఉంది. ఎప్పుడు? ఇంతకుముందు మీరు చూసినప్పుడు. ఛార్జర్ ఇంతకుముందు ఆ గదిలో ఉంది. వెరీ గుడ్. ఛార్జర్ ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు. ఓకే, ఉస్ కమరే మే అవుతుంది అనమాట. ఉస్ ఎందుకు వస్తుందని చూద్దాం తర్వాత. ఓకే, ఉస్ కమరే మే. కమరా అంటే గది. ఓకే, కమరా ప్లస్ మే కమరే మే అని చెప్తాం అనమాట. ఉస్ కమరే మే థా ఛార్జర్ ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు. ఇస్కే పెహలే నేను టైప్ చేస్తాను చూడండి. ఓకే, ఏం చెప్తాను చూడండి. ఇస్కే పెహలే. ఇస్కే పెహలే అంటే ఇంతకుముందు. ఛార్జర్ ఇస్కే పెహలే. ఇస్కే పెహలే అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు అనమాట. ఇంతకుముందు పెహలే అని చెప్పొచ్చు, ఇస్కే పెహలే అని చెప్పొచ్చు. పెహలే అంటే బిఫోర్ అని అర్థం వస్తుంది. ఓకే, పెహలే అంటే ముందు అని అర్థం వస్తుంది. ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు అని అర్థం వస్తుంది అనమాట. ఇస్కే పెహలే. ఓకే, కమరే మే అంటే గదిలో. థా ఉండి ఉన్నది. ఇక్కడ ఛార్జర్ పుల్లింగ స్త్రీలింగ ఇవన్నీ ఇంకా అనవసరం. సింపుల్గా ఏమంటున్నారు మీరు? థా అంటున్నారు అంతే. థా ఛార్జర్ ఇస్కే పెహలే రూమ్ మే థా. సమ్ టైమ్ బ్యాక్ ఛార్జర్ వాజ్ ఇన్ దట్ రూమ్. ఓకేనండి, ఇది ఇంగ్లీష్ కాదు, మీరు హిందీలో టైప్ చేయాలి. ఇది ఇంగ్లీష్ క్లాస్ కాదు, హిందీ క్లాస్. మర్చిపోయారు మీరు. ఓకే
चार्जर इसके पहले कमरे में था. ఓకే, కమరే మే థా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, అభినేత్రి అంటే నటి. అభినేత్రి అంటే నటి. ఓకే, సావిత్రి ఒక నటి. సావిత్రి ఒక నటి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉందా ఆవిడ లేదు. ఓకే, ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు ఆవిడ నటి, అంతే కదా. చెప్పండి, అభినేత్రి అంటే నటి అనమాట. ఓకే, సావిత్రి. ఓకే, సావిత్రి ఏక్ అభినేత్రి ఏమొస్తుంది? ఒకప్పుడు నటి ఆవిడ. ఏమొస్తుంది? థీ వస్తుంది. థీ వస్తుంది, ఎందుకంటే సావిత్రి ఆమె లేడీ కాబట్టి. సావిత్రి ఏక్ అభినేత్రి థీ. సావిత్రి ఏక్ అభినేత్రి థీ. సావిత్రి వాజ్ అన్ యాక్ట్రెస్. సావిత్రి వాజ్ అన్ యాక్ట్రెస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ ఇప్పుడు యాక్ట్ చేస్తుందండి? ఏమో తెలీదు నాకు. ఓకే ఓకే, ఒకవేళ యాక్ట్ చేస్తుంది అనుకోండి, ఎలా చెప్తాలి? యాక్ట్ చేస్తుంది, ఇప్పుడు ఇంకా యాక్ట్ చేస్తుంది అనుకోండి ఐశ్వర్యరాయ్. ఓకే, ఎలా చెప్పాలి? ఒకవేళ యాక్ట్ చేయట్లేదంటే ఎలా చెప్పాలి? ఆ 2 వేరియేషన్స్. ఓకే, ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అనుకోండి, ఇంకా ఆమె ప్రాజెక్ట్స్ ఏమైనా ఇంకా అవుతున్నాయి అనుకోండి, ఏమంటారు మీరు? ఐశ్వర్యరాయ్ ఏక్ అభినేత్రి ఏమనాలి? ఇప్పుడు ఇంకా యాక్ట్ చేస్తుంది, ఇంకా యాక్ట్రెస్ ఆవిడ. అభినేత్రి హై. ఓకే, ఐశ్వర్యరాయ్ ఏక్ అభినేత్రి హై. ఐశ్వర్యరాయ్ ఈజ్ అన్ యాక్ట్రెస్. ఐశ్వర్యరాయ్ ఈజ్ అన్ యాక్ట్రెస్ అంటే ఐశ్వర్యరాయ్ ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. అదే ఇంకా ఐశ్వర్య యాక్ట్ చేయట్లేదు. ఇంకా ఆవిడ ప్రాజెక్ట్స్ ఏం ప్రజెంట్ లేవు, ఇంకా ఆవిడకి యాక్ట్ చేద్దామని ఉద్దేశం కూడా లేదనమాట. ఓకే, సో అలాంటప్పుడు ఏం చెప్తారు? ఐశ్వర్యరాయ్ ఏక్ అభినేత్రి థీ. థీ ఎప్పుడు? గతంలో. అర్థమైందా? ఓకే, నేను ఇంతకుముందు ప్రోగ్రామింగ్ టీచ్ చేసేవాడిని. ఓకే, ఏం చెప్తారు? నేను ఇంతకుముందు ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తాను, ఇప్పుడు హిందీ టీచ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇంతకుముందు ప్రోగ్రామింగ్ ట్రైనర్ని, ఇప్పుడు హిందీ ట్రైనర్ని. చెప్పండి, అది చెప్తారు. నేను ఇంతకుముందు ప్రోగ్రామింగ్ ట్రైనర్ని, ఇప్పుడు హిందీ ట్రైనర్ని. నేను ఇంతకుముందు ప్రోగ్రామింగ్ ట్రైనర్ని, ఇప్పుడు హిందీ ట్రైనర్ని. 10 years ago నేను ప్రోగ్రామింగ్ టీచ్ చేసేవాడిని అప్పుడు. ఓకే, 10 years తర్వాత మీరు అందరూ కలిసి నన్ను హిందీ టీచర్ చేస్తారు. ఓకే, లాస్ట్ 10 years నుండి ఏం చేయాలో తెలియక ఆ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఇప్పుడు హిందీ పైన టూల్స్ డెవలప్ చేస్తున్నాను. ఏదైనా అన్నీ మన మంచికే. ఓకే, ఏది జరిగినా కూడా. ఓకే, इसके पहले मैं प्रोग्रामिंग अध्यापक था. वेरी गुड. अब हिंदी अध्यापक हूँ. ओके, इसके पहले मैं प्रोग्रामिंग अध्यापक था, शिक्षक था. अब मैं हिंदी अध्यापक हूँ, शिक्षक हूँ. शिक्षक ఇంకా బెటర్గా ఉంటుంది. ట్రైనర్. ఓకే, ఇంతకు ముందు నేను ప్రోగ్రామింగ్ ట్రైనర్ని, ఇప్పుడు హిందీ ట్రైనర్ని. వెరీ గుడ్. వెల్ డన్. సూపర్ అండి, సూపర్. ఓకే, సో ఇలా ఇంతకుముందు మీరేంటి, ఇప్పుడు మీరు టైప్ చేయండి, మీ గురించి టైప్ చేయండి. మీరు ఇంతకుముందు ఏంటి? 1990sలో మీరేంటి, ఇప్పుడేంటి? 1990sలో మీరేంటి, ఇప్పుడేంటి? సార్ నేను అప్పుడు ఇంకా పుట్టలేదంటే అలాంటి వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నా తెలుసు ఇక్కడ. అందరూ కూడా 1980s 90sలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. ఒక్క అమ్మాయి ఉంది స్టూడెంట్ యాక్చువల్గా. మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పండి, మీరు 1990sలో ఏంటి? 10 साल पहले मैं ప్రోగ్రామింగ్ శిక్షక్ థా, అభి హిందీ శిక్షక్ హూ అని టైప్ చేయాలండి. అభి హిందీ శిక్షక్ హూ అని టైప్ చేయాలి. కాశీ జానకిరామ్ గారు. ఓకే, 1990 में मैं एक छात्र था. వెల్ డన్ అండి ప్రసాద్ గారు, సూపర్ అండి, సూపర్. ఓకే, 1990 అంటే 1990లో నేను ఒక స్టూడెంట్ అని రాశారు. ఎవరు? ప్రసాద్ గారు. 1990లో ఆయన స్టూడెంట్ అంట. ఓకే, సో అలాగే ఓకే, రాధిక గారు రాశారు చూడండి. ఏమని? రాధిక గారు. ఇస్కే పెహలే మే ఛాత్రా థీ అని రాయాలండి. మీరు రాధిక కదండి, రాధిక గారు కాబట్టి ఛాత్రా థీ అని రాయాలి. ఛాత్ర థా అని రాశారు మీరు. విద్యార్థిని అని చెప్పేసి జెంట్ వెర్షన్ రాశారు, మీరు లేడీ వెర్షన్ రాయాలి. ఛాత్రా థీ అని రాయాలి. అర్థమైందా? ఓకే, ఇస్కే పెహలే మే ఛాత్రా థీ, అభి ఇప్పుడు ఎంప్లాయీ హూ. హై కాదండి, ఎంప్లాయీ హై కాదు, హూ రాయాలి. హై అంటే ఏంటి? ఉన్నది, ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఈజ్ అని అర్థం వస్తుంది. ఐ ఈజ్ అంటారు కదా, అంటారా ఇంగ్లీష్లో? మీరు ఐ ఈజ్ అంటే, ఐ ఈజ్ అన్ ఎంప్లాయీ అంటే మీరు హిందీలో కూడా అలాగే రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, కానీ ఏమంటారు? ఐ యామ్ అంటారు ఇంగ్లీష్లో. అలా యామ్ అని అర్థం సెన్స్ రావాలనుకున్నప్పుడు హిందీలో హూ అని రావాలి. ఓకే, మే అబ్ ఓకే ఎంప్లాయీ హూ. ఎంప్లాయీని ఏమంటాం? కర్మచారి అంటాం అనమాట. ఓకే, చూడండి వనజాక్షి గారు సార్ రాసినట్టున్నారు చూడండి. మే ఇస్కే పెహలే ఛాత్రా థా. నేను ఇంతకుముందు స్టూడెంట్ని,
ఇన్ 1990s. అదే సగం ఇంగ్లీష్ రాస్తున్నారు, సగం తెలుగు రాస్తున్నారు, అలా కాదండి. మొత్తం సగం హిందీ రాస్తున్నారు, సగం ఇంగ్లీష్ రాస్తున్నారు, అలా కాదు. ఓకే, మే 1999 అంటే 1990లో మే ఏక్ ఛాత్ర థా, నేను ఒక స్టూడెంట్ని. అబ్ మే సిఏ హూ, ఇప్పుడు ఆయన చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, అబ్ మే సిఏ హూ, నేను ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ సిఏ హూ. ఓకే, వెరీ గుడ్. చూడండి, విఎస్ఎన్ లక్ష్మి గారు రాశారు. ఏం రాశారు? సార్ ఉద్యోగస్తుని ఏమంటారు? ఉద్యోగం చేస్తున్నాను. కర్మచారి. ఓకే సార్. నిఖిల గారు డౌట్ ఉందా? మీరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. సార్ అది స్టార్టింగ్ ఒక సెంటెన్స్ చెప్పారు కదా, లైక్ ప్రోగ్రామ్ ట్రైనర్ ప్రెసెంట్ ఇప్పుడు హిందీ. సో అక్కడ మేల్ కోసం మాట్లాడడం కాబట్టి అబ్ అని యూజ్ చేసాము సార్. లేడీ కోసం అయితే మళ్ళీ అబ్బి అని యూజ్ చేస్తాము. అబ్ అంటే ఇప్పుడు అని చెప్పడానికి అబ్ అని యూజ్ చేస్తాం. అది ఇంకా మేల్కి ఫీమేల్కి సంబంధం లేదు. ఓకే, అభి అంటే ఇప్పుడే అని అర్థం అనమాట. రైట్ నౌ అని చెప్పడానికి అభి అంటాం. అబ్ అంటే జస్ట్ అబ్ అంటే ఇప్పుడు, అభి అంటే రైట్ నౌ, ఇప్పుడు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు అని చెప్పడం. అదే అనమాట, అంతే. అభికి డిఫరెన్స్ అది. ఎస్, చెప్పండి సార్. సూర్య గారు చెప్పండి సార్. ఎస్, చెప్పండి. సరే, నేను ఇంతకు ముందు ఈ టేబుల్ పైన ఏదో వస్తువు పెట్టానని చెప్పడానికి ఎలా సార్? పెట్టానని చెప్పాలకుండా పని గురించి చెప్తున్నాను అక్కడ, మన స్థితి గురించి చెప్పట్లా. ఇప్పుడు ఓన్లీ మనం ఏం చెప్తున్నాం అంటే, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఓకే, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఈ ఉండడం గురించి మనం మాట్లాడుకున్నాం తప్ప చేసే పనుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇంకా. ఓకే, లాంగ్వేజ్ 2 రకాలన్నమాట. సారీ, లాంగ్వేజ్లో 2 పార్ట్స్ ఉంటాయి, మెయిన్ పార్ట్స్. ఏంటంటే అవి మన స్థితి, అలాగే మనం చేసే పని. మన స్థితి గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. లాస్ట్ 4 సెషన్స్లో మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఇది చెప్పడం నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో నిన్న ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, నిన్న మొన్న గతంలో, ఇది ఈరోజు నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఇంకా పనుల గురించి మనం నేర్చుకోబోతున్నాం నెక్స్ట్. ఓకే, ఎస్ సార్. అది ఇప్పుడు 90s లో నేను స్టూడెంట్ ని, ఇప్పుడు జాబ్ ఆర్ ప్రాక్టీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 90s లో స్టూడెంట్ అందాక ఏమంటారు సార్? ఇందాక నాది ఏదో క్యాచ్ చేయలేకపోయాను మిమ్మల్ని ఫాలో. 1999 అంటే 1990 సార్. ఓకే, 1999 అంటే 1999. ఓకే, 1990 అంటే 1990. ఓకే సార్, కంప్లీట్ సెంటెన్స్ ప్లీజ్ చెప్పండి. అది కంప్లీట్ 1990 మే అంటే 1990లో మే నేను, ఏక్ ఒక, ఛాత్ర స్టూడెంట్, థా ఉండి ఉన్నాను, వజ్. ఓకే సార్. ఎస్. मैं 1990 में एक बच्चा था. ఓకే, వెల్డన్ చూడండి, హనుమంతరావు గారు డిఫరెంట్గా రాశారు. నేను బచ్చా అంటే పిల్లవాడిని. అబ్ మే పోలీస్ హూ, ఇప్పుడు ఆయన పోలీస్. అప్పుడు ఆయన ఒక పిల్లాడు, చిన్న పిల్లాడు అని చెప్పేటప్పుడు నేను ఒక పిల్లాడిని, ఓకే, చిన్న అబ్బాయిని, ఇప్పుడు ఒక పోలీస్ని, అలా చెప్తున్నారు. వెళ్ళండి. సూపర్. మీ అందరికీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది. ఎస్, ప్లీజ్ చెప్పండి ఫాస్ట్గా. 1990లో నేను ఇంకా పుట్టలేదు, బట్ ఇప్పుడు నేను వర్కింగ్ అనే దానికి మనం ఎలా పుట్టడం అనేది పని కదా. ఒకటి పుట్టడం అనేది పని కదా. మీరు పుట్టి ఎక్కడైనా ఉన్నారని చెప్పడం నేర్చుకున్నాం ఈరోజు మనం. నేను పుట్టలేదు, పుట్టాను, ఈ పుట్టడం అనేది పని, అది అంతే కదా. అది వర్క్ అనమాట. అది దాని గురించి యాక్షన్ అది. ఓకే, యాక్షన్స్ గురించి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు, ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేయలేదు. ఓకే, ఫస్ట్ 5 or 6 సెషన్స్లో మనం ఓన్లీ ఏం చెప్పుకుంటాం అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకుంటాం. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్ బీ, ఈ 3 నేర్చుకుంటాం. ఓకే, దాని తర్వాత యాక్షన్ వర్బ్స్ వస్తాయన్నమాట. ఓకే, అప్పుడు పనుల గురించి మొదలు పెడతాం. పుట్టాను, పెరిగాను, తిన్నాను, త్రాగాను. ఓకే, ఇలాంటివన్నీ కూడా. ఓకే, మేక్ ఛాత్ర థా, వెల్డన్. ఇంతవరకు క్లియర్ అండి, అందరికీ క్లియర్గా అర్థమైంది ఇది. ఓకే, సూపర్. సో ఈ థా తేతీ గురించి అర్థమైంది. ఓకే, గతంలో మనం ఏంటి, ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఏంటి. ఓకే, లేదా గతంలో ఎవరైనా ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు. ఓకే, చెప్పండి. ఆమె మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నది, ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి ఉన్నది. చెప్పండి. ఆమె మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నది, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నది. ఎలా చెప్తారు? ఆమె మధ్యాహ్నాన్ని దోపహర్ అంటారు. దోపహర్ అంటే మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఆమె మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నది. షీ వాజ్ దేర్ ఇన్ రైల్వే స్టేషన్. నౌ షీ ఈజ్ ఎట్ హెర్ హోమ్. ఓకే, ఇది ఎలా చెప్తారు మీరు? ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్తాను. నేను కంపేర్ చేసుకుందరు కానీ, నేను ఇచ్చిన ఆన్సర్ని మీ ఆన్సర్ని మీరు కంపేర్ చేసుకుందరు కానీ.
వెల్ డన్ ఆల్రెడీ టైప్ చేయడం స్టార్ట్ చేశారు. వెల్ డన్. ఓకే, ఆమె మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నది. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నది. షీ వాజ్ దేర్ అట్ రైల్వే స్టేషన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే, నౌ షీ ఈజ్ ఎట్ హోమ్. దీన్ని చెప్పాలి ఎలా? ఉండి ఉన్నది, అప్పుడు ఉండి ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఓకే, వెల్ డన్. చూడండి టైప్ చేస్తున్నారు, చాలా ప్రాపర్గా టైప్ చేస్తున్నారు. చూడండి నేను కూడా ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, వహ్ అంటే ఆమె. ఓకే, దోపహర్ అంటే మధ్యాహ్నం. ఓకే, రైల్వే స్టేషన్. ఓకే, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో. థీ ఉండి ఉన్నది. అబ్ ఇప్పుడు. ఓకే, ఘర్ పర్ అంటే ఇంటి దగ్గర. థీ ఉండి ఉన్నది, సారీ హై ఉన్నది. ఓకే, వహ్ దోపహర్ రైల్వే స్టేషన్ మే థీ. ఆమె మధ్యాహ్నం రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నది. ఇప్పుడు అబ్ ఘర్ పర్ హై, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. ఓకే, సార్ చెప్పొచ్చు కదా సార్? ఏమండి, గర్మే హై అని కూడా చెప్పొచ్చు కదా సార్? అవునండి. గర్పర్ గర్మే అంటే ఇంటిలో, ట్రూ ట్రాన్స్లేషన్. గర్పర్ అంటే ఇంటి వద్ద. ఓకే సార్ అభి అని చెప్పొచ్చు కదండి. రైట్ నౌ రైట్ నౌ ఇప్పుడు అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ అభి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్ నౌ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎక్కడుంది అంటే అభి అంటాం అనమాట. ఇప్పుడు రైట్ నౌ అబ్ కానీ అభి కానీ. ఓకే, అభి ఘర్ పర్ హై, అబ్ ఘర్ పర్ హై. ఓకే, వెల్ డన్. సూపర్. క్లియర్ అండి ఇంతవరకు. ఎక్కడ మీకు థా యూజ్ చేయాలి, ఎక్కడ తే యూజ్ చేయాలి, ఎక్కడ తీసేయాలి అర్థమైపోయింది. ఓకే, ఇంకొక 6 minutes టైం ఉంది. అలాగే నేను క్లాస్ కూడా ఒక 4 minutes లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఓవరాల్గా 10 minutes టైం ఉంది. 10 minutesలో మనం ఇంకొక టాపిక్ కవర్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే మీకు ఎలాగ నెక్స్ట్ 2 days టైం వచ్చింది కాబట్టి మీరు పర్లేదు, మీరు మేనేజ్ చేయగలరు. ఓకే. ఇప్పుడు ఎవరు అడిగారు యాక్చువల్గా, సార్ నా యొక్క అన్నప్పుడు అతను నా యొక్క తండ్రి అంటే నా తండ్రి, నా తల్లి ఇలా మాట్లాడేటప్పుడు మీరు 1 second అండి. నా తల్లి, నా తండ్రి ఇలా చెప్పేటప్పుడు మీరు మేరా, మేరే, మేరీ అని యూజ్ చేశారు కదా. ఓకే, మేరా, మేరే, మేరీ అని యూజ్ చేశారు కదా. ఏంటవి, ఎప్పుడు వస్తాయి? ఇలాంటి డౌట్ అడిగారు యాక్చువల్గా. ఒకసారి చూద్దాం. అంటే ఏదైనా నా యొక్క అని చెప్పడం అన్నమాట. నా యొక్క అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పర్స్. ఓకే, ఇది నా ఫోన్. ఓకే, లేకపోతే ఇతను మా ఫ్రెండ్, ఇతను నా ఫ్రెండ్. ఓకే, ఈమె నా ఫ్రెండ్. ఇలా ఏదైనా కూడా ఇది మా పెంపుడు పులి. ఓకే, 1 second. ఓకే, సో ఇలా ఏదైనా కూడా నా యొక్క అని చెప్పాలన్నా. ఓకే, నా యొక్క అని చెప్పాలనుకున్నా, లేదా అతని యొక్క, ఆమె యొక్క, ఈ యొక్క అని చెప్పాలనుకున్నట్టయితే కనుక ఎలా చెప్పాలి? ఓకే, ఈ యొక్క అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? హిందీలో మనకి ఈ యొక్క అని చెప్పడానికి ఒక 3 things ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే చూడండి, కా, కే, కి. ఏంటవి? కా, కే, కి. ఏంటవి? కా, కే, కి. కా, కే, కి అంటే అర్థం ఏంటి? యొక్క అని అర్థం. కా, కే, కి ఏంటి అర్థం ఏంటి? యొక్క. ఓకే, సో ఇప్పుడు ఈ కా, కే, కి అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆ, ఏ, ఈతో మనకి ఆ, ఏ అనే సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇక్కడ. అర్థమైందా? ఎప్పుడైతే మీరు కా, కే, కి అన్నారో ఇక్కడ మనకి ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయి? మళ్ళీ ఆ, ఏ, ఈ అనే సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. సో ఈ మూడింటికి అర్థం ఏంటి? యొక్క అని అర్థం అనమాట. ఓకే, అయితే మనం తెలుగులో ఏమంటాం? ఇతను నా యొక్క సోదరుడు అంటాం. అంటే ఇతను నా బ్రదర్. ఓకే, ఈమె నా యొక్క సోదరి అంటాం. ఓకే, లేదా వీళ్ళు నా యొక్క సోదరీమణులు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓకే, అలాగే ఈయన నా యొక్క టీచర్ ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. అలాగే వీళ్ళు నా ఫ్రెండ్స్ అంటాం. అన్నిటికీ కూడా నా యొక్క అని యూజ్ చేస్తాం తెలుగులో. ఓకే, ఇంగ్లీష్లో అయితే మై అని యూజ్ చేస్తాం. ఓకే, యువర్, మై, యువర్, హెర్, హిజ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం పొజిషన్ చెప్పడానికి. ఓకే, సో అయితే ఈ హిందీలో వచ్చేసరికి ఏంటంటే దీనికి కా, కే, కి అనే 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. కా అంటే, కే అంటే, కి అంటే, ఈ మూడింటికి అర్థం ఏంటి? యొక్క అని అర్థం అనమాట. ఇప్పుడు దీనికోసం ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చాం. ఈ సెలబ్రిటీ ఫ్యామిలీలో అందరూ తెలిసిన వాళ్ళే. కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు మీరు
రామ్ చరణ్ ఎవరు? చిరంజీవి యొక్క కొడుకు, అంతే కదా, చిరంజీవి యొక్క కొడుకు. ఇక్కడ చిరంజీవి యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే చిరంజీవి తర్వాత యొక్క అనే ప్లేస్లో కా యూజ్ చేస్తాం అనమాట. వన్ సెకండ్ ప్లీజ్, సారీ. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? యొక్క అని చెప్పడానికి ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? కొడుకు గురించి మాట్లాడుతున్నాం. కొడుకు ఏ కేటగిరీకి వస్తాడు ఈ మూడిట్లో? ఓకే, ఈ కేటగిరీకి వస్తాడు, అంతే కదా. పురుషుడు ఒక్కడు, పుంలింగ ఏకవచనం, కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేసాం? ఖా యూజ్ చేసాం అనమాట. ఓకే, రామ్ చరణ్ చిరంజీవి కా బేటా హై. రామ్ చరణ్ చిరంజీవి కా బేటా హై అంటే రామ్ చరణ్ చిరంజీవి యొక్క కొడుకు అని చెప్పాలనుకున్నప్పుడు రామ్ చరణ్ చిరంజీవి కా బేటా హై, కా యూజ్ చేసాం అక్కడ. అర్థమైందా? అలాగే ఇది చిరంజీవి గారి ఇల్లు. మీరు ఆయన ఏరియాలో ఉంటానో తెలియదు యాక్చువల్గా. ఓకే, సో ఆయన ఉన్న ఏరియాలో మీరు వెళ్తున్నారన్నమాట. మీ ఫ్రెండ్ ఎవరు అడిగారన్నమాట. అడిగితే ఇది ఎవరి ఇల్లు చాలా బాగుందంటే ఇది తెలియదా నీకు? ఇది చిరంజీవి గారి యొక్క ఇల్లు అని చెప్పాలి మీరు. అప్పుడు ఏం చెప్తారు? యహ్ చిరంజీవి జీ కా ఘర్ హై. ఇది చిరంజీవి గారి యొక్క ఇల్లు, చిరంజీవి గారి యొక్క ఇల్లు. ఓకే, చిరంజీవి కా బేటా, చిరంజీవి కా ఘర్. ఎందుకంటే ఇక్కడ ఘర్ అనేది కానీ ఓకే బేటా అనేది కానీ రెండు కూడా పుంలింగ శబ్దాలని చెప్పుకున్నాం మనం కదా, కాబట్టి కా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏదో ఫంక్షన్లో మీరు తెలుగు వాళ్ళు కాదనమాట, వేరే ఏదో స్టేట్ నుంచి వచ్చారు లేదా కంట్రీ నుంచి వచ్చారు. మీరు వీళ్ళెవరో తెలియదు మీకు. ఓకే, సో అలాంటప్పుడు మీ చిరంజీవి గారు ఒక్కలే తెలుసు. ఓకే, వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరో తెలియదు మీకు. అలాంటప్పుడు ఆ ఫంక్షన్లో మీరు అడుగుతున్నారు అన్నమాట, ఏమని? ఎవరు వీళ్ళు అని అడిగారు వాళ్ళ బ్రదర్స్ని. అప్పుడు నేను చెప్తాను ఏమని? చిరంజీవి జీకే భాయి హై. భాయి అంటే సోదరులు. ఓకే, భాయి అంటే ఒక్కళ్ళ గురించి మనం మాట్లాడినా, ఓకే ఒక్కళ్ళ గురించి మాట్లాడారు అనుకోండి, ఒక్కళ్ళ గురించి మాట్లాడితే ఈ కేటగిరీకి వచ్చేస్తారనమాట. ఓకే, చిరంజీవి కా భాయి. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, అదే రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, అలాగే సో ఆ హోదాకు కానీ దీనికి కానీ మనం ఆయన ఒక హీరోగా ఫేమస్, ఇవన్నీ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఆయన ఒక్కళ్ళైనా కూడా ఈ కేటగిరీకి వస్తాడు అన్నమాట. అర్థమైందా? ఈ కేటగిరీకి వస్తాడు. ఓకే, లేదు అతనికి రెస్పెక్ట్ అతనేం పెద్ద ఫేమస్ కాదనమాట. ఓకే, చిరంజీవి గారి బ్రదరు అతనేం పెద్ద ఫేమస్ కాదు. ఓకే, సో అలాంటప్పుడు మనం పెద్దగా మామూలుగా అతను ఎవరంటే చిరంజీవి గారి తమ్ముడు అని మామూలుగా చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటారు? చిరంజీవి కా భాయి అంటాం. అదే ఆయనకు హోదా ఉంది అని రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం, చెప్పేటప్పుడు ఏం చెప్తాం? చిరంజీవి కే భాయి, చిరంజీవి కే భాయి. ఈవెన్ సింగిల్ అయినా కూడా, ఒక పర్సన్ అయినా కూడా. అర్థమైందా మీకు? అంటే ఒక పురుషుడికి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కే యూజ్ చేస్తాం, అంటే రెస్పెక్ట్ లేకపోతే కా యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, ఇక్కడ కొడుకు అనేటప్పటికి జనరల్గా ఏంటంటే చిన్నాడు, కాబట్టి జనరల్గా కొడుకు అంటాం అంతే తప్ప కొడుకు గారు అని మనం పిలవం కదా, అంతే కదా. ఓకే, ఆయన చిరంజీవి గారి యొక్క కొడుకు గారు కొడుకు అంటాం, కాబట్టి చిన్నాడు కాబట్టి అక్కడ కా యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ తమ్ముడు చిన్నాడైనా కూడా ఆయనకి చిన్నాడు నార్మల్గా చెప్పాలంటే కా అంటాం. అదే చిన్నాడైనా కూడా ఆయన మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ కే అనే కేటగిరీ తీసుకొస్తాం అనమాట. అలా రెస్పెక్ట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనే దాన్ని బేస్ చేసుకుని కాలో ఉంటారా కేలో ఉంటారా అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనం కే అనే పదాన్ని ఉపయోగించాలన్నమాట. ఏ దోనో వీళ్ళిద్దరూ చిరంజీవి కే బాయి హే, చిరంజీవి గారి యొక్క సోదరులు. అర్థమైందా మీకు? సో అలా ఇప్పుడు చిరంజీవి గారికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు చూపిస్తూ ఆ ఇల్లు ఎవరో అండి చాలా బాగున్నాయంటే అవి చిరంజీవి గారి యొక్క ఇల్లు అని చెప్పాలనుకున్నప్పుడు చిరంజీవి జీకే ఘర్ హై. గర్ అంటే ఒక ఇల్లు 2 ఇళ్ళు, ఎన్ని చెప్పుకున్నా కూడా మనకు గర్రే అంటాం అనమాట. గర్ అంటే ఇల్లు. అయితే ఇక్కడ కే అనేది ఏం చెప్తుందంటే ఇల్లు అనే చెప్తుంది అనమాట. ఓకే, చిరంజీవి జీకే ఘర్ హై, అవి చిరంజీవి గారి యొక్క ఇల్లు. ఓకే, వెంకట్రావు గారు ఫోటో చూస్తూ మీరు అడిగారన్నమాట, ఆయన ఎవరైనా అడిగారు. అడిగితే నేనేమంటాను? ఆయన చిరంజీవి జీకే పితాజీ హై, ఆయన చిరంజీవి గారి యొక్క తండ్రి. చిరంజీవి జీకే పితాజీ హై, చిరంజీవి గారి యొక్క తండ్రి. అర్థమైందా? తండ్రి ఒక్కళ్ళైనా కూడా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ కేటగిరీ. అలాగే బ్రదర్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాలనుకున్నప్పుడు ఇతను చిరంజీవి గారి యొక్క సోదరుడు అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే కే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒకళ్ళైనా కూడా అలా రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదనేది డిపెండ్ అవుతుంది అనమాట. కే యూజ్ చేయాలా కా యూజ్ చేయాలా. ఓకే, ఇక్కడ పిల్లలు
ఓకే, ఇక్కడ జెంట్ ఉన్నాడు, లేడీస్ ఉన్నారు కదా. సో కాంబినేషన్ ఉంది ఇక్కడ. కాబట్టి ఏం చెప్తాం మనం, చిరంజీవిజీకే బచ్చే హై పిల్లలు. వీళ్ళు చిరంజీవిజీకే బచ్చే హై పిల్లలు. అర్థమైందా? సో ఇలా చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తల్లిగారు రెస్పెక్ట్ ఇస్తున్నాం. రెస్పెక్ట్ ఇచ్చిన భార్య అంటే నార్మల్గా భార్య అంటాం, ఏదైనా భార్య గారు అని గౌరవించిన పత్నీజీ హై అని చెప్పాలనుకున్నా, పత్ని అని చెప్పాలనుకున్నా, మాతాజీ హై అని చెప్పాలనుకున్నా, మాతా అని చెప్పాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా కూడా మనం కీనే యూజ్ చేస్తాం అనమాట. లేడీస్ అనేటప్పటికి రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా కీనే యూజ్ చేస్తాం. అలాగే ఎక్కువ మంది ఉన్నారు, బేటియా కూతుళ్ళు అని చెప్పాలనుకున్నా కూడా కీనే యూజ్ చేస్తాం. చిరంజీవిజీకి మాతాజీ హై, చిరంజీవిజీకి పత్ని హై లేదా పత్నీజీ హై ఎలా చెప్పినా కూడా చిరంజీవిజీకి బేటియా హై. అర్థమైందా? అలాగే చిరంజీవిజీకి ఘడీ హై. ఓకే, ఆయన టేబుల్ మీద వాచ్ పెట్టుకున్నారు అన్నమాట. వాచ్ పెట్టుకుని ఆయన షూటింగ్లో మర్చిపోయి వెళ్ళిపోయారు, షూటింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఆ టేబుల్ మీద వాచ్ పెట్టి మర్చిపోయారు అన్నమాట. ఇది ఎవరిది వాచ్ అని అడిగితే చిరంజీవిజీకి ఘడీ హై అంటారు మీరు. ఘడీ ఎందుకంటే ఘడి అనేది స్త్రీలింగ పదం అనమాట. కాబట్టి కితాబ్ లాగే చిరంజీవిజీకి కితాబ్ హై, చిరంజీవిజీకి ఘడీ హై. ఇక్కడ ఘడీ కానీ లేదా కితాబ్ కానీ అవి వస్తువులైనా కూడా స్త్రీలింగంలోకి వస్తాయి. కాబట్టి అక్కడ కీ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. మీ అందరికీ కా ఎప్పుడు యూజ్ చేస్తారు, కే ఎప్పుడు యూజ్ చేస్తారు, కీ ఎప్పుడు యూజ్ చేస్తారు అర్థమైంది. ఓకే, వీటిని బేస్ చేసుకునే మేరా, మేరే, మేరీ వస్తాయన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆయనే మనకి, చిరంజీవి గారే మనకి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తున్నారనమాట. ఓకే, సో యహ్ మేరా బేటా హై అంటారు ఆయన. ఓకే, యహ్ మేరా బేటా హై, ఇతను నా కొడుకు. ఓకే, యహ్ మేరా ఘర్ హై, ఇది నా ఇల్లు. ఓకే, ఏ వీళ్ళు, మేరే నా యొక్క, మై ప్లస్ కే ఏమవుతుందంటే మేరే అవుతుంది అనమాట. మేరే భాయి హై, వీళ్ళు నా సోదరులు. ఓకే, ఏ మేరే పితాజీ హై, ఈయన నా తండ్రి. ఓకే, ఏ మేరే బచ్చే హై, వీళ్ళు నా పిల్లలు. ఏ మేరీ మాతాజీ హై, ఈమె నా తల్లిగారు. మాతాజీ తల్లిగారు, మా తల్లి. ఓకే, ఏ మేరీ పత్ని హై, ఈమె నా భార్య. ఏ మేరీ బేటియా హై, వీళ్ళు నా కూతుళ్ళు. ఇలా ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు పరిచయం చేసేటప్పుడు మై ప్లస్ కా మేరా అని చెప్తారు, మై ప్లస్ కే మేరే అని చెప్తారు, మై ప్లస్ కి మేరీ అని చెప్తారు అన్నమాట. అర్థమైందా మీకు? సో ఇలా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరికైనా పరిచయం చేయాలనుకున్నప్పుడు ఓకే, యహ్ మేరా బేటా హై, ये मेरे भाई है. ओके, ये मेरे पिताजी है, ये मेरे बच्चे हैं. ओके, मेरी माँ है, मेरी पत्नी है, मेरी बेटी है, मेरी बेटियाँ है. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. మనకు సంబంధించిన వస్తువుల గురించి చెప్పేటప్పుడు కూడా ఆ వస్తువుకు జెండర్ ఉంటుంది. ఆ జెండర్ని బేస్ చేసుకుని చెప్తాం. జెండర్ది లేకపోతే అన్నీ కూడా మేరా కేటగిరీలోకి వచ్చేస్తాయి అనమాట. ఎక్కువైతే మేరే కేటగిరీలోకి వచ్చేస్తాయి. మీకు ఎగ్జాక్ట్గా అది స్త్రీలింగం తెలిస్తేనే దాన్ని తీసుకొచ్చి మేరీ కేటగిరీలోకి పెట్టండి. లేదనుకుంటే గడి అని ఉంది ఇక్కడ. ఈ గడి మీకు స్త్రీలింగం పుల్లింగం తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు? సేఫ్ సైడ్ ఏంటి? మేరా ఘడి అని చెప్పేస్తారు అనమాట. మేరా గడి హై, యహ్ మేరా ఘడి హై, ఇది నా వాచ్ అని చెప్పచ్చు. క్లియర్ అండి? అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదు? అర్థం కాకపోతే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అర్థమైతే హ్యాపీ. క్లియర్. ఓకే, శిరీష గారు క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. క్లియర్ అండి? క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. గంగిశెట్టి వెంకట గారు క్లియర్. నేను ఈ ఫోటో ఏదైతే మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యామిలీ ఫోటో చూపించానో ఇది నేను మీకు షేర్ చేస్తాను, రిఫరెన్స్ కోసం గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడ కేకి ఎలా యూజ్ చేయాలని చాలా క్లియర్గా తెలుస్తుంది మీకు. ఓకే, క్లియర్. టీక్ హూ అంటే బాగున్నాను అర్థం సార్. ఓకే, టీక్ హై అంటారమ్మా, టీక్ హై. ఓకే, ఏ మేరీ బచ్చి హై. ఓకే, అవునండి, ఏ మేరీ బచ్చి హై, వీళ్ళ లడ్కియా హై లేదా బేటియా హై. ఓకే, క్లియర్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్ నహీ హిందీలో ప్లీజ్. ఓకే, హలో సార్ చెప్పండి. క్లియర్ ని హిందీలో ఏమంటారు? ఏమండి క్లియర్ అంటే క్లియర్గా లేదన్నా? క్లియర్ ని హిందీలో ఏమంటారు? క్లియర్ అనేది ఇంగ్లీష్ వర్డ్. హిందీలో ఏమంటారన్నా? ఓకే, సమజ్ గయా అంటే అర్థమైంది. సమజ్ గయా. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, సమజ్ గయా అంటే అర్థమైంది, నాకు అర్థమైంది. సమజ్ గయా అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. సమజ్ గయా. సార్ అండి చెప్పండి ప్లీజ్. సార్ ఇప్పుడు నేను అబ్బాయిని
బట్ మా అమ్మగారిని పరిచయం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేరీ మా అంటున్నాను, అంతేనా? అంతే సార్, అంతే. అందు గురించి మీకు కంప్లీట్గా పిక్చర్ ఇచ్చాను ఇక్కడ నేను. అది యాక్చువల్గా చిరంజీవి గారు చెట్టు, కాకపోతే వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసాడు ఆయన ఏమంటున్నారు, మేరీ అంటున్నాడు ఆయన. ఓకే, అర్థమైందా? పిల్లల గురించి మాట్లాడుతుంటే కే అంటున్నాడు ఆయన, మేరే మేరే బచ్చే అంటున్నాడు ఆయన. ఓకే, సో సోదరుల గురించి మాట్లాడేటప్పుడు మేరే భాయి అంటున్నారు. ఓకే, అలా అలా ఏంటంటే అక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళని బట్టి మారుతుంది, మనల్ని బట్టి కాదు అనమాట. అక్కడ చెప్పే పర్సన్ బట్టి కాదు, నెక్స్ట్ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి. క్లియర్? అర్థమైందా అంటే సమజ్గయా క్యా అనాలా సార్? సమజ్గయా. ఓకే, సమజ్గయా క్యా అనాలా సార్ లాస్ట్ లో? క్యా యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పర్లేదండి. ఎందుకంటే క్యా అనేది ఏంటి అంటే మాట్లాడేటప్పుడు క్యా యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఆటోమేటిక్గా అది సెన్స్ని బట్టి అర్థమైపోతుంది, సిచ్యువేషన్ బట్టి మనకు అర్థం చేసుకుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని అబ్ డాక్టర్ హే అంటాను అంటే మీరు డాక్టరా అని మీకు అర్థమైపోయింది, నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో మీకు అర్థమైపోయింది. ఓకే, ఆ ప్రొనౌన్సియేషన్లో కానీ ఆ వేలో కానీ మీకు అర్థమైపోయింది. క్యా పెట్టకపోయినా పర్లేదు ఇప్పుడు మాట్లాడేటప్పుడు. ఓకే, డాక్టర్ హే అని అడుగుతాను నేను, అప్ లాయర్ హే అలా అడుగుతాను, అక్కడ క్యా పెట్టక్కర్లేదు. అదే మీరు రాసేటప్పుడు మాత్రం ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇవ్వలేం కదా, అందు గురించి అక్కడ క్యా కంపల్సరీ యాడ్ చేయాలన్నమాట. జనరల్ గా లేడీస్ అడగాలంటే సమజ్గాయి అట్లా ఉంటుందా సార్? ఎవరికైనా ఒకటి ఉంటుంది సార్ సమజ్గాయ? ఇక్కడ సమజ్గయ అంటే అర్థమైందా అని కాన్సెప్ట్ని బట్టి. ఓకే, మేరీ బాత్ సమజ్గయి, నా మాట అర్థమైందా? బాత్ అనేది స్త్రీలింగ్ అనమాట, కాబట్టి మేరీ బాత్ సమజ్గయి, నా మాట అర్థమైందా, నా మాట అర్థమైందా. ఓకే, సమజ్మే ఆగి నా మాట అర్థమైందా, ఎరుకలోకి వచ్చిందా అని అర్థం అనమాట. ఓకే సార్, అంటే బాత్ కాకుండా జనరల్ ఇప్పుడు నా పాపను అడగాలి సార్. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నారా అని అడగాలనుకోండి, మీరు జెంట్ అయితే కనుక సమఝా అని అడుగుతాం. ఓకే, సమఝా అని అడుగుతాం. అది లేడీ అయితే సంజీ అంటాం. ఓకే ఓకే, సంజీ అంటే అర్థం ఏంటి, అర్థం చేసుకున్నారా అని అర్థం అనమాట. సంజీ. అదే మిమ్మల్ని అందరినీ అడగాలి నేను ఇప్పుడు, సంజే అంటాను. ఓకే సార్, ప్లూరల్. క్యా ఆప్ సబ్ సంజే, మీరు అందరూ అర్థం చేసుకున్నారా సార్? మేరీకి మా అనొచ్చా? ఇంకా మేరీకి ఎందుకండి, ఇంకా మేరీ అంటేనే మే ప్లస్ కి మేరీ అవుతుంది, ఇంకా మేరీకి ఎందుకు? బెహన్ కూడా కీ అవసరం లేదండి. ఇంకెందుకండి, మేరీలోనే కీ ఉంది కదా, మే ప్లస్ మేరీ అవుతుంది, మళ్ళీ సెపరేట్గా కీ ఎందుకు అక్కర్లేదు కదా. ఆ కీ వచ్చింది కాబట్టి మేరీ అయింది. అర్థమైందా? మేరీ అంటేనే నా యొక్క అని అర్థం. మళ్ళీ మేరీ తర్వాత మళ్ళీ కీ పెట్టారు అనుకోండి, అర్థమే వస్తుంది, నా యొక్క అని అర్థం వస్తుంది, బాలదు కదా. సార్ కీ యాడ్ చేయకపోతే మేరా అవుతుందా? చూడండి ఒకసారి, మైకి కా యాడ్ చేస్తే మేరా అవుతుంది, మేకి కీ యాడ్ చేస్తే మేరీ అవుతుంది, మైకి కే యాడ్ చేస్తే మేరీ అవుతుంది. మేరా మేరే మేరీలోనే కాకీకీలు ఉన్నాయి ఆల్రెడీ ఇన్బిల్ట్ దాంట్లో కలిసి. అర్థమైందా మీకు? మే అంటే నేను కదండి, మే అంటే నేను. దీనికి కా కే కీలు యాడ్ చేశారనుకోండి, ఓకే, మై ప్లస్ కా మేరా, మై ప్లస్ కే మేరే, మై ప్లస్ కి మేరీ అనమాట. ఓకే, నేమ్ యాడ్ చేస్తేనే కా కే కి వస్తాయి. ఓకేనా సార్? నేమ్ యాడ్ చేయడం అంటే నాకు అర్థం కల. అదే చిరంజీవి అప్పుడు అలా నేమ్స్ పెట్టినప్పుడు ఒక పేర్లు చెప్పేటప్పుడు మాత్రమే సెపరేట్గా కాకేకీలు యాడ్ చేయాలి. వెళ్ళండి, మీరు మంచి రోడ్ అడిగారు. ఓన్లీ పేరు ప్రక్కన మాత్రం కాకేకీలు సెపరేట్గా వస్తాయి. అదే నా యొక్క నీ యొక్క అన్నప్పుడు ఏమవుతాయంటే ఈ మైలో కలిసిపోతాయి అనమాట. మై ప్లస్ కా మేరా అవుతుంది, మై ప్లస్ కే మేరీ అవుతుంది, మై ప్లస్ కి మేరీ అవుతుంది. ఇంకా సెపరేట్గా మళ్ళీ కాకేకీలు యాడ్ చేయక్కర్లా. ఓకే, కలిసిపోతాయి. ఇవి కలిసిపోయి రెండు కలిసిపోయి ఏమవుతుంది, మై ప్లస్ కా మేరా అంటే నా యొక్క, మై ప్లస్ కి మేరీ, మై ప్లస్ కే మేరే అనమాట. ఓకే, వెల్ డన్. నేను మీకు ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. నేమ్ ప్రక్కన ఇస్తేనే ఎలా వస్తుంది అనమాట. చిరంజీవికి. ఓకే, ఇది హాలిడే యాక్చువల్గా. రేపు సాటర్డే సండేస్ కంప్లీట్ హాలిడేస్ అండి. సార్ ఇది ఏ రిమోట్ అని అడిగారు, దేని రిమోట్ అని అడిగారు. అప్పుడు ఏం చెప్తాను నేను, ఏసీ కా రిమోట్ హై, ఏసీ కా రిమోట్. అక్కడ ఏసీ అనేది పేరు కాబట్టి ఏసీ కా అని యూజ్ చేశాను. ఏసీ కా రిమోట్ హై, ఏసీ యొక్క రిమోట్. ఓకే, ఇది మీరు వచ్చి ఓకే మీ ఫోన్ అనుకుని జేబులో పెట్టుకెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇది ఓకే, మాట్లాడుతూ ఫోన్ అనుకుని జేబులో పెట్టుకెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటప్పుడు నేను ఏమంటాను, ఓ మేరా రిమోట్ హై. ఏమంటాను, ఓ మేరా రిమోట్ హై, అది నా రిమోట్. అది ఆప్కా ఫోన్ నహీ హై, ఆప్కా తమరి యొక్క ఫోన్ నహీ హై, మీ ఫోన్ కాదు, అది నా రిమోట్ అది. ఓకే అని చెప్పాలనుకున్నప్పుడు వహ్ అది మేరా నా యొక్క రిమోట్ హై, రిమోట్ అలా చెప్తానమాట. అర్థమైందా?